హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథం 60వ అధ్యాయం 5వ వచనం. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును. సో మనం ఈ వాక్యం కనుక చూసుకుంటే ఇక్కడ మనకు దేవుడైన యేసుప్రభు వారు చెప్తున్నారు ఏంటంటే మన జీవితాల్లో ఒక నూతన అద్భుతం అనేది జరగబోతోంది. అంటే మనము ఊహించని విధంగా అంటే సముద్ర వ్యాపారాలు మన వైపు తిప్పబడ్డము అంటే మనము ఊహించని విధంగా ఏదో మన దగ్గరికి వస్తుంది. ఏదో ఒక గొప్ప ఆశీర్వాదం మీ వద్దకు రాబోతోంది. ఈ విషయాన్ని మీరు తప్పకుండా క్లెయిమ్ చేయండి. మీ జీవితం మీదకి తప్పకుండా అది రావాలని రోజు ప్రార్థన చేయండి. దేవుడైన యేసుప్రభు వారు ఒక నూతన అద్భుతాన్ని విడుదల చేసేశారు. ఆ నూతన అద్భుతం అనేది మీ జీవితాల్లో అతి త్వరలో సంభవింపబోతోంది. ఆ అద్భుతం ద్వారా మీకు ఫైనాన్షియల్గా బ్లెస్సింగ్ అనేది తప్పక జరుగుతుంది. మీకు ఏదైనా లాక్ అయిన అమౌంట్ ఏదైనా ఉన్నా అది రిలీజ్ అయిపోతుంది. మీకు రావాల్సిన అమౌంట్ ఏదైనా ఉన్నా తప్పకుండా వచ్చేస్తుంది. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా అది పోయి తప్పకుండా మీకు విడుదల అనేది కలుగుతుంది. ఇది దేవుడైన యేసుప్రభు వారు మీకు ఇస్తున్న వాగ్దానము. దీన్ని రోజు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. సముద్ర వ్యాపారం మీ వైపు తిరగబడేందుకు అంటే మీకు ఖచ్చితంగా రావాల్సిన ఆశీర్వాదాలు మీకు వచ్చేందుకు, అలాగే ఒక నూతన అద్భుతం ద్వారా వచ్చే ఆశీర్వాదం కూడా మీ వద్దకు వచ్చేటందుకు మీరు రోజు ప్రార్థన చేయండి. మీ ఆశీర్వాదం అనేది తప్పకుండా మీ వద్దకు వస్తుంది. మీరు ఊహించని ఆశీర్వాదం మీ వద్దకు వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మా జీవితాల్లో ఒక నూతన అద్భుతాన్ని మీరు మాకు ప్రసాదిస్తున్నారు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. అది మేము స్వీకరించేందుకు సాయం చేయండి తప్పకుండా. అలాగే మేము దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసి తప్పకుండా మా జీవితంలో అది నెరవేరేంత వరకు మేము ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని విడిచిపెట్టక ప్రార్థన చేయవారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. ఆ వాగ్దాన నెరవేర్పు కోసం మేము పాటుపడి వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. మీరు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాలు మా జీవితంలో నెరవేరేందుకు, అలాగే మేము దానికోసం ప్రతిరోజు తప్పక ప్రార్థించే వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. మేము దేన్ని తృణీకరింపక మేము ఎప్పుడూ మీరు ఇచ్చే వాగ్దానాలను అత్యంత గౌరవంతో ప్రార్థించే వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.